కవిత శాసన మండలిలో భావోద్వేగ వ్యాఖ్యల అనంతరం గన్ పార్క్ వెళ్లారు. అక్కడ కూడా కొన్ని కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కొలీగ్ సిరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. సిరాజ్, చెప్పండి. శాసన మండలిలో కవిత భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆవిడ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఆవిడ ఒక శబదం కూడా చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఎలా చూడాలి సిరాజ్? ఖచ్చితంగా శశిరేఖ, మనం గమనించినట్లయితే తెలంగాణలో ఒక నూతన పార్టీ ఆవిర్భావ దిశగా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చాలా స్పష్టంగా ఈ రోజు శాసన మండలిలో జరిగినటువంటి చర్చలో చైర్మన్ ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రధానంగా కల్వకుంట్ల కవిత మాట్లాడడం జరిగింది. తన యొక్క రాజీనామా ఆమోదంతో పాటుగా తను బీఆర్ఎస్ పార్టీలో ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి అవమానకరంగా బయటకు వచ్చినటువంటి అంశాలు అనేటువంటి అంశాలతో ప్రధానంగా ప్రతి అంశాన్ని కూడా కీలకంగా సభ ముందు ఉంచడం జరిగింది. త్వరితగతిన సభలో తన యొక్క రాజీనామాను ఆమోదించాలి అనేటువంటిది ప్రధానంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మాత్రం ఒక నూతనమైనటువంటి రాజకీయ పార్టీ ఆవిర్భావ దిశగా మాత్రం అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడైతే ఒక వ్యక్తిగా బయటికి వెళ్తున్నాను సభ నుంచి, కానీ ఒక రాజకీయ శక్తిగా మళ్ళీ సభలో అడుగు పెడతాను అనేటువంటి కామెంట్స్ చేశారు అంటే ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం రాజకీయ పార్టీలకు ఏర్పాటు సంబంధించి క్లియర్ కట్ గా వర్క్ ఫినిష్ అయినదని ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. రీసెంట్ గా జరిగినటువంటి కామెంట్స్ లో కూడా ఆమె చిట్ చాట్ లో మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా ఖచ్చితంగా పార్టీ శ్రేణులు, మరి ముఖ్యంగా జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులు పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధంగా ఉంటారు అనేటువంటి అంశాలను ఆమె ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు సభలో జరిగినటువంటి డిస్కషన్, ఆమె మాట్లాడినటువంటి తీరు ఒక్కసారి మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఒక రాజకీయ పార్టీగా జాగృతి సభ ఏర్పాటు కాబోతుంది అనేది క్లియర్ కట్ గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి మరో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంశాలు అంటే ఆగస్టు 15 లేకపోతే జనవరి 26, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కనబడి ఇలాంటి సందర్భాల్లో అనేక పరమైనటువంటి అవమానాలు ఎదుర్కోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ పార్టీల తీరుతెన్నులు గమనించిన తర్వాత నూతన రాజకీయ పార్టీకి తెలంగాణ సభలో మరి ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద ఒక అవకాశం ఉంది, ఆ స్పేస్ ని మేము యూజ్ చేసుకుంటాం అనేటువంటి రకంగా కవిత కామెంట్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలంగాణ జాగృతిని ఒక రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీకి కూడా కొంతవరకు దూరంగా ఉన్నటువంటి కవిత ఈసారి వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి సిచ్యువేషన్. తెలంగాణ జాగృతిని ఒక రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తే దాని ఒక పార్టీని డీల్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా తెలంగాణ జాగృతి పట్ల 2014లో రాష్ట్ర విభజన కానివ్వండి, దాని ముందున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా పలు కీలకమైనటువంటి అంశాల్లో తెలంగాణ జాగృతి కీలకమైనటువంటి పాత్ర పోషించింది. దాన్ని నిర్వహించేటువంటి ప్రక్రియలో భాగంగా కవిత కూడా కీలకంగా దాని యొక్క పగ్గాలు చేపట్టినటువంటి అనుభవం కూడా ఉంది. ఆ అనుభవాన్ని ఉద్దేశించి జాగృతిని ఒక రాజకీయ పార్టీగా మలుస్తారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం పేదలు, మరి ముఖ్యంగా దళితులు, అణగారిన వర్గాలు అనేటువంటి అంశంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గాలు, వీరితో పాటుగా ఉన్నటువంటి యువత అందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా తమకి మద్దతు తెలపాలి అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అన్ని వర్గాల మద్దతును కూడా కవిత కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అన్ని వర్గాలతో జాగృతిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఒక నాయకత్వం దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. శాసన మండలిలో పూర్తి స్థాయిలో అంటే చైర్మన్ కూడా కొంతవరకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దయచేసి రాజీనామాను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాజీనామా పైన పునరాలోచన చేయాలి అనేటువంటి కామెంట్ చేసినా కూడా కవిత దానికి సరైనటువంటి స్పందన లేదు. దాని తర్వాత బయటికి గన్ పార్క్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా కవిత కామెంట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణ గడ్డ మీద మరో రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తే ఉండేటువంటి పరిస్థితులు ఏంటి? అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కవిత రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తే ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎలా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారుతున్నటువంటి ప్రశ్న. మరో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రీసెంట్ గా జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లో ఉన్న ఒక బలమైనటువంటి స్థానాలతో చాలా వరకు కీలకంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి అలాంటి పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఏ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ చేయలేటువంటి అవకాశం ఉంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది. కానీ ఒక రకంగా చెప్పుకోవాలంటే కవిత పార్టీ పెట్టరా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల మీద కవిత చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా రీసెంట్ గా చేస్తున్నటువంటి కామెంట్స్, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, జాగృతిలో జరంపాట అనేటువంటి కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడం, మరి ముఖ్యంగా నిన్నే హుజూర్ నగర్ లో పర్యటించడం, హాస్పిటల్స్ ని సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని పరిశీలించడం, అంటే లోకల్ గా వెళ్ళి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరీక్షించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సమస్యల
సమస్యలను లేవనెత్తడం, ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిడం, ఇలాంటి ఆలోచన సరళితో పూర్తి స్థాయిలో వెళ్తున్నటువంటి కవిత సో ఇదే మార్గాన్ని ఎంచుకొని జాగృతి అనేటువంటి పార్టీని ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే జాగృతి అని కాకుండా వేరే ఏమైనా పేరు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందా? ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో తెలంగాణ జాగృతి అనేటువంటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తే ప్రజలు ఎంతవరకు స్వాగతించేటువంటి అవకాశం ఉంది? సో నిజంగా ఇప్పుడు ఒక కొత్త రాజకీయ పార్టీకి తెలంగాణ గడ్డ మీద స్పేస్ ఉందా? ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఒక బలమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో సో అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పటికప్పుడు దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో సో బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే బలపడాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక కొత్త రాజకీయ పార్టీకి ఎంతవరకు స్పేస్ ఉంది అనే దాని మీద అనేక పరమైనటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ కవిత మాత్రం శాసన మండలిలో కంటనీరు పెట్టడం సో ఒక వ్యక్తిగా మాత్రం నేను బయటికి వెళ్తున్నాను కాబట్టి ఒక రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అంటే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం రాజకీయ పార్టీకి తెలంగాణ జాగృతి ఒక కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. కవిత ఇదే ఆలోచన చేస్తున్నారు. గ్రౌండ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనేటువంటి వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. సో వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో జాగృతి తరపున కూడా పోటీ జరుగుతుంది, పోటీ చేయబోతున్నారు అనేటువంటి వాదన ఇప్పుడే అలాంటి కామెంట్స్ కూడా గతంలోని కవిత చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కాబట్టి జనపాట కార్యక్రమంలో ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వైనం కూడా చూసాం. అంటే ఉన్నటువంటి దానిలో ఒక స్పేస్ ని క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మాత్రం కవిత చేస్తున్నట్లుగా తెలుస్తుంది. శాసన మండలి సాక్షిగా మాత్రం బహిరంగంగానే ఒక రాజకీయ శక్తిగా మేము సభకు వస్తామనేటువంటి కామెంట్స్ తో మాత్రం తాను పెట్టకనే ఒక రాజకీయ పార్టీ పెడుతున్నాను అనేది మాత్రం కవిత చెప్పకనే చెప్పారనుకోవచ్చు. సో వివిధ పక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తే సో ఏ పార్టీకి కొంతవరకు కూడా ఓటు బ్యాంక్ చీలేటువంటి అవకాశాలు ఉంది. మరి ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కవిత పార్టీలోకి ఎవరైనా జాయిన్ అవుతారా? సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? సో ఎలాంటి అంశాలతో కవిత ముందుకు వెళ్ళబోతున్నారు? ఒకవేళ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఎలాంటి పేరు పెట్టేటువంటి అవకాశం ఉంది? సో ఎన్నికల సంఘం దగ్గర ఆల్రెడీ ఎన్రోల్ అయినటువంటి పరిస్థితులు ఉందా? ఒకవేళ ఎన్రోల్ అయిపోతే మాత్రం ఎలాంటి గుర్తు కావాలని ప్రధానంగా కోరేటువంటి అవకాశం ఉంది. సో పార్టీ సిద్ధాంతాలు కూడా ఏ విధంగా ఉన్నాయి? ఇలాంటి అనేక ఊహాగానాలు మాత్రం ప్రెజెంట్ మాత్రం తెలంగాణ సొసైటీలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే తెలంగాణలో నూతన పార్టీల ఏర్పాటు అనేది సర్వసాధారణంగా మారేటువంటి పరిస్థితులే కనబడ్డాయి గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో. సో 1969 తర్వాత ఆవిర్భవించినటువంటి అనేక పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఇదే ప్రధానమైనటువంటి బేస్ గా సాగినటువంటి రాజకీయ పార్టీలు, ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీలు చూసాం. సో విలీనమైనటువంటి రాజకీయ పార్టీలు కూడా చూసాం. సో కవిత ఇలాంటి వాటి ద్వారా లెసన్స్ నేర్చుకొని సో ఎలాంటి పార్టీ పెడతారు? మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కాబట్టి ఆల్రెడీ నాయకత్వ లక్షణాలు సో తండ్రి నుంచి వచ్చినటువంటి అవకాశం ఉంది కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, మరి ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు కాబట్టి సో కేసీఆర్ యొక్క చరిష్మా, బీఆర్ఎస్ యొక్క చరిష్మా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి తీరు, పోషించినటువంటి కీలక పాత్ర. సో ఇలాంటి వాటితో ముందుకు వెళ్తుంటే అదే కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే సో ఏ పార్టీ మీద ఎలాంటి ప్రభావం పడుతుందనే దాని మీద ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా శశిరేఖ ఇప్పటికైతే గమనించాలి, కవిత కామెంట్స్ తో మాత్రం తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తుంది అనేది మాత్రం కొంతవరకు క్లారిటీ వచ్చింది. సో పార్టీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారన్న దాని మీద మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కవిత. కేవలం కక్షగట్టి పార్టీ నుంచి బహిష్కరించారు, కేవలం కక్షగట్టే జైల్లో పెట్టడం జరిగింది. అసలు బీఆర్ఎస్ నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఎవరికి కూడా నైతికత అనేది లేదు అని అంటున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ రియాక్షన్ ఏంటి, ఏం చేయబోతోంది? కవిత వ్యాఖ్యలకి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? అయితే మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. అట్ ద సేమ్ టైం కవిత బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల మీద విమర్శలు చేయడం ఇప్పుడు ఈ మధ్య సాధారణంగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వస్తున్నప్పుడే కవిత సొంత పార్టీ మీదే తిరుగుబావుట ఎగరవేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే గతంలో తండ్రి ముఖ్యమంత్రికి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి తండ్రికి రాసినటువంటి లెటర్ కి సంబంధించినటువంటి అంశం, అది బయటికి వచ్చినటువంటి లీకుల వ్యవహారం దగ్గర నుంచి పార్టీలో కోవర్టులు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు, ఇలాంటి కామెంట్స్ కూడా గతంలో కవిత చేసినటువంటి పరిస్థితి. సో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు సంతోష్, వీళ్ళకి సంబంధించి టార్గెట్ చేసినటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడింది. సో ఇలాంటి పరంపర కొనసాగిన తర్వాత సో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి పలు అభివృద్ధి అనేటువంటి అంశాలు ఇప్పటి వరకు చెప్పినటువంటి కవిత ఈ తిరుగుబాటు ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి పార్టీలో వ్యతిరేకత, మరి ముఖ్యంగా పార్టీ అంతర్గత పరమైనటువంటి వ్యవహారాలు, సో అక్కడ ఉన్నటువంటి లోపాలు అనేటువంటి అంశంతో ముందుకు వచ్చారు. సో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అవినీతి జరిగింది కాబట్టి ఈ అవినీతికి సంబంధించినటువంటి
కీలక వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేయాలి. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మాత్రం దీంట్లో దోషిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో అప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం పక్కకి సైడ్ కి తప్పిస్తున్నారు అని ఇలాంటి కామెంట్స్ తో కవిత మాత్రం అప్పట్లో సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కానీ సొంత పార్టీలో ఉండే ఇలాంటి కామెంట్స్ చేస్తే మాత్రం ఎప్పటికైనా బీఆర్ఎస్ కి ప్రతిపక్షాల నుంచి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లే అవుతుంది. కాబట్టి సో వీటికి కొంత దూరంగా పెట్టాలనేసి బీఆర్ఎస్ అధినేత పలు సందర్భాలతో పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం అవడం జరిగింది. సో కీలక భేటీల అనంతరమే కవితని సస్పెండ్ చేయడం జరిగింది. సో కవిత సొంత పార్టీలో ఏవైతే తిరుగుబావుట విమర్శలు చేశారో సో అలాంటి కామెంట్స్ మాత్రమే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించిన తర్వాత కూడా సో ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అవినీతి మార్కలు ఉన్నటువంటి నేతలకు పదవులు ఇస్తారా అనేటువంటి కామెంట్స్ కూడా కవిత చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి క్రమంగా పక్కకు వస్తున్నటువంటి కవిత బయటకు వచ్చేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వైపే ఎక్కువగా విమర్శలు చేసినటువంటి సందర్భాలు కూడా చాలా స్పష్టంగా కనబడ్డాయి. సో ఇదే పరంపర కొనసాగిన తర్వాత ఫైనల్ గా ఒక రాజకీయ పార్టీల దిశగా తనే ఒక పార్టీని నడిపించేటువంటి దిశగా మాత్రం ఆలోచన చేస్తున్నారు అనేది మాత్రం ప్రెజెంట్ కామెంట్స్ తో చాలా స్పష్టంగా అర్థమైంది.